గడువు ముగిసిన పౌర సేవలు గగనమే. ముడుపులు చెల్లించనిదే పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు. సత్వర సేవలందించే విధానానికి పట్టణ స్థానిక సంస్థల్లో తూట్లు. ముఖ్యంగా ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థలు పూర్తిస్థాయిలో అమలు నోచుకోవటం లేదు. పలువురు అధికారులు, ఉద్యోగులు బాధ్యతారాహిత్యం కారణంగా ప్రజలు మళ్లీ యథావిధిగా పూర్వం నగరపాలక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దరఖాస్తులో చాలా వరకు గడువులోగా పరిష్కారానికి నోచుకోవటం లేదు. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో వీటిపై సమీక్ష ఆదేశాలు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులు ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట. ఫలితంగా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్న ఉద్దేశం నీరు గారుతుంది. ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 17 వరకు వివిధ సేవలకు 123 పట్టణ స్థానిక సంస్థల్లో 24,724 మంది దరఖాస్తు చేసుకోగా వీటిలో గడువులోగా 15,000 పరిష్కారం అవ్వగా 9,000 చిల్లర అపరిష్కృతంగా అయితే ఉన్నాయి. అయితే జవాబుదారీతనం ఏది? ముఖ్యంగా వీటిలో ఆస్తి పన్ను కావచ్చు, అదేవిధంగా వ్యాపార లైసెన్సులు జారీ కావచ్చు, నీటి ఛార్జీలు వంటివి అయితే అత్యధికంగా ఉంటున్నాయన్నమాట. పట్టణ స్థానిక సంస్థల ఉద్యోగుల్లో జవాబుదారీతనం లేకపోవడంతో ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఉద్యోగుల నుంచి అపరాధ రుసుములు వసూలు చేయాలన్న ఆదేశాలు కూడా అమలుకు నోచుకోవడం అయితే లేదు, పనులు చేయకపోతేనే. అసలు వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే గుంటూరు నగరపాలక సంస్థలో ఈ నెల 1 నుంచి 17 వరకు వివిధ సేవల కోసం వచ్చిన దరఖాస్తులో సగం కూడా పరిష్కారం కాలేదు. విజయవాడ నగరపాలక సంస్థలో వచ్చిన దరఖాస్తులో సగం అయితే పెండింగ్లో ఉన్నాయి. కడప నగరపాలక సంస్థలో వచ్చిన దరఖాస్తులో కేవలం కొన్ని మాత్రమే పూర్తి చేసినాయి. అలాగే తిరుపతి, కాకినాడ, అనంతపురం ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నాయన్నమాట. ఆస్తి పన్నుకు సంబంధించి, వ్యాపార లైసెన్సులకు సంబంధించి, నీటి ఛార్జీలకు సంబంధించి ఈ విధంగా వచ్చిన దరఖాస్తులు అన్నీ కూడా పెండింగ్లోకి అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట. ప్రజలందరూ 1కి 4 సార్లు అయితే మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలకు ఆస్తి పన్ను కట్టడం కోసం సంబంధించిన, వ్యాపారం కోసం లైసెన్సుల కోసం పెట్టుకున్న, నీటి ఛార్జీలకు సంబంధించి చెల్లిస్తూ ఉన్న ఇన్ టైంలో అయితే దానికి సంబంధించి పరిష్కరించట్లేదు అనమాట. ఈ విధంగా ఏపీలోని పట్టణ వాసులందరూ కూడా ప్రతి దానికి కూడా 1కి 4 సార్లు అయితే మున్సిపాలిటీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ప్రభుత్వం అయితే ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మార్చి ఈ విధానాన్ని అయితే మార్చాలని, ఉద్యోగులు నిద్రపోకుండా చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. ముద్దు నిద్ర నుంచి బయటకు వచ్చేలాగా. పౌర సేవలకు సంబంధించి విధంగా పెండింగ్ అయితే ఉంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని